వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శ్రీ గురుభ్యో నమః. నల్గొండ జిల్లా శ్రీ శ్రీ పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మొదటి రోజు కోటి సోమవారం అంటారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకాలు కూడా ప్రారంభం అవడం కూడా జరిగినది. మనకు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నము యథావిధిగా 1 గంట వరకు అభిషేకాలు యథావిధిగా కొనసాగడం కూడా జరుగుతుంది. భక్తులు స్వస్థాలతోటి అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో దాదాపు ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు 5,000 నుంచి 10,000 మంది భక్తులు రావడం జరుగుతున్నది. ఇటు నల్గొండ జిల్లా నుంచి కాకుండా ఇటు సూర్యాపేట, ఇటు హైదరాబాదు, ఇటు మనకు ఆంధ్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ కార్తీక మాసంలో పరమశివుడికి శివకేశవులకు అత్యంతమైన ప్రీతికరమైన ఈ కార్తీక మాసము మొదటి సోమవారం సందర్భంగా ఆ స్వామివారికి అభిషేక కార్యం నిర్వహించుకొని అనంతరము బయటలో ఉన్నట్టున్న పుష్కరి ఘాటులో ఆ దీపాలు కోనేట్లో వదిలిపెట్టి వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎండోమెంట్ వాళ్ళు ఒక లైన్ ద్వారా అభిషేక లైను 2 లైన్ల ద్వారా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతున్నది. అనంతరము మనకు ప్రయోదోష కాలంలో సంధ్యాకాలంలో ఆకాశ దీప కార్యక్రమ మహోత్సవం ఉంటుంది. అదేవిధంగా ప్రయోదోష కాలంలో అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా మనకు భక్తులకు తీర్థము ప్రసాదము అవి అందించడం కూడా జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. ఈ కార్తీక మాసంలో అత్యంతైన ప్రీతికరము ఈ కార్తీక మాసం పరమశివుడికి. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సంతాన విషయంలో కానీ పాణిగ్రహం విషయంలో కానీ ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా ఈ కార్తీక మాసంలో పరమశివుడికి దర్శించుకున్నా సరే ఆ స్వామివారికి జలాభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా మీ కోరిక అనేది కూడా జన్మ ధన్యమైపోతుందండి. అందరూ కూడా ఈ స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపకు ప్రార్థించుకోవాలమనేవి. అదేవిధంగా అందరూ స్వామివారి ఛాయాదేవి దర్శించుకొని ఈ ఛాయాదేవి దర్శనం చేసుకుంటే మనకు ఏనాటి శని నరదిస్తున్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా నల్గొండ జిల్లాలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి అంటేనే ఒక ప్రాచీన దేవాలయము, ఒక ఇష్టాజిక టెంపుల్ అండి. తెలంగాణలో దీని అద్భుతమైన గుడి ఏర్పాటు కూడా చేయడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ దేవాలయం చక్కగా అభివృద్ధి చేయడం కూడా జరుగుతున్నది. అందరూ కూడా ఈ కార్తీక మాసంలో అందరూ స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి కృపకు పాత్ర కావాలని మనవి. ఓం నమ శివాయ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.